సుప్రీంకోర్టు ఈరోజు ఒక సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. తీర్పు కాదు, హెచ్చరిక జారీ చేసింది ఉచిత పథకాల విషయంలో. ప్రతి రాష్ట్రం కూడా ఎన్నికల ముందు ఎందుకు ఈ పనికిరాని ఉచిత పథకాలు మీరు ఇచ్చేస్తున్నారు, ప్రజలు కట్టినటువంటి పన్నుల్ని ఇలా దుర్వినియోగం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు, ఎవరు చెప్పారు, ఎక్కడ ఉంది రాజ్యాంగంలో? మీకు మీరే ఇచ్చుకొని మీకు మీరే వాటిని పొడిగించుకుంటూ మొత్తం దేశ ఖజానాని, రాష్ట్ర ఖజానాని సర్వనాశనం చేస్తున్నారంటూ ఈరోజు తీర్పు చెప్పింది. ఎందుకంటే తమిళనాడుకి చెందినటువంటి విద్యుత్ పంపిణీ సంస్థకి చెందినటువంటి ఒక కేసు విషయంలో ఇది వచ్చింది. పైగా సంపన్నులకి మీరు ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి సౌకర్యాలు కావాలంటే డబ్బులు చెల్లించాలి కదా. మీరు ఉచితంగా విద్యుత్ ఎలా ఇచ్చారు, మీకు ఎలా ఆ యొక్క సొమ్ము సమకూరుతుందో మాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మొత్తం నివేదికలు సమర్పించండి, అఫిడవిట్ దాఖలు చేయండి అని సుప్రీంకోర్టు అయితే ఆ సదరు విద్యుత్ సంస్థకి అలాగే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఒకేసారి హెచ్చరిక జారీ చేసింది. ఎన్నికల ముందు ఉచిత పథకాలు ప్రవేశపెట్టకండి. మీరు ఈ ఉచిత పథకాలు ఇచ్చే బదులు మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టండి. మొత్తం ప్రభుత్వ ఖజానాలో 25% మౌలిక సదుపాయాల మీద దృష్టి పెడితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రజలకి ఉచిత విద్య, నాణ్యమైనటువంటి ఉచిత వైద్యం, అలాగే నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు. ఏదో కట్టేస్తాను చేసేస్తాను. ప్రతి ఊరికి నీరు వస్తుందా? ప్రతి ఊరికి మంచి పాఠశాల ఉందా? ప్రతి ఊరికి కాలువలు బాగున్నాయా? రోడ్లు బాగున్నాయా? విద్యుత్ బాగుందా? లైట్లు వెలుగుతున్నాయా లేదా? ఈ మౌలిక వసతులు, ఒక మంచి వైద్యశాల, ఇలాంటివి కల్పించడం మానేసి ఈ పనికిరాని ఉచిత పథకాలు పెట్టి ఎందుకు అనవసరంగా దేశ ఖజానాన్ని పాడు చేస్తున్నారు, రాష్ట్ర ఖజానాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించుకొని ఈ ఉచిత పథకాలు ఏదో ఎన్నికల ముందు మాత్రం మీరు ప్రకటించేసి ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చేయకండి. దీని గురించి అఫిడవిట్ దాఖలు చేయండి. దీని గురించి కూడా ఉచిత పథకాల విషయం ఎందుకు ఇస్తున్నారు, ఎంతవరకు పొడిగిస్తారు, ఏంటి అవసరం అంటే పెన్షన్లు ఇవి కాదు, పనికిరాని ఉచిత పథకాలు. పోయి ఇక్కడ మన దగ్గర చూసుకున్నట్లయితే తల్లికి వందనము, ఇంతకుముందు అమ్మఒడే అన్నారు. అవే డబ్బులు పిల్లలకి ఇచ్చే బదులు పాఠశాలలను అభివృద్ధి చేసి అక్కడ టీచర్స్ని బాగా నియమిస్తే ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే దౌర్భాగ్యం పోతుంది కదా. ఈ ప్రైవేట్ పాఠశాలలకి డబ్బులు కట్టలేక, ఆ వైద్యానికి డబ్బులు కట్టలేకే ఈరోజు సగటి మన తెలుగువారు కావచ్చు, లేదంటే భారతీయులు కావచ్చు నలిగిపోతున్నారు, పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. దీని గురించి ఆలోచించి సూర్యకాంత్ గారు జడ్జిమెంట్ చాలా కరెక్ట్గా ఉంది. ఇంతకుముందు కూడా ఇదే విషయం చెప్పారు ఆయన. ఉచిత పథకాల మీద ఆలోచించండి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకండి. ఏ ప్రభుత్వం అయినా సరే, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి.